మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం నమ శివాయ నమః. పరబ్రహ్మ పరమాత్మ నమః. జగత్తుత్తే సితే పలయా బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మే సర్వగౌతిగామి దర్శా దత్తాత్రేయం సంతిని సిద్ధి కురు 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 స్వహ. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ కొండ దేవతాయ నమః. కుర్రో కుర్రు కొండ దేవత అమ్మ పలుకు, జగతమ్మ పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు. ప్రజలందరికీ నమస్కారము. 3వ తారీఖు 3వ నెల 2026 పౌర్ణమి రోజున, ఆ రోజు చంద్రగ్రహణం వస్తుంది కాబట్టి ఆ రోజు మంగళవారము. మరి ఆ చంద్రగ్రహణం ముందున చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి. గర్భిణీ స్త్రీలు కానీ, చిన్న పిల్లలు కానీ మరి బయటికి వస్తే ఎలా ఉంటుంది, మరి దానివల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఏమైనా ఉందా లేదా అనేది చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. గర్భిణీ స్త్రీలు వాళ్ళు వంట వండేటప్పుడు ఎక్కువ శాతము కూరగాయలని ఎక్కువగా కట్ చేయకూడదు. దానివల్ల ఆ చంద్రగ్రహణం వలన పుట్టబోయే బిడ్డలందరూ కూడా కొన్ని విధానాల ప్రకారంగా కొన్ని చెవు కానీ ముక్కు కానీ ఏదో ఒక వంక రూపంలో వస్తుంటుంది. కాబట్టి ఆ రోజున ఏది 3వ తారీఖు 3వ నెల 2026 ఆ రోజు పౌర్ణమి చంద్రగ్రహణం ముందున గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండండి. మరి అదృష్ట బలము, జీవిత బలము, యోగము ఈ 12 రాసుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ మళ్ళీ ఇప్పుడు రావలసిన మనకి ఉగాది అనగా నూతన సంవత్సరం. ఈ ఉగాది 19వ తారీఖు 3వ నెల 2026న గురువారం రోజున మనకి వస్తుంది. ఆ గురువారం రోజున శ్రీ పరాభవనామ సంవత్సరం. ఈ శ్రీ పరాభవనామ సంవత్సరమున ఈ నూతన సంవత్సరం అందరికీ శుభాకాంక్షలు. అందరూ ఆరోగ్యంతో ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ కోయ ద్వారా బిఎల్ శ్రీనివాసరాజు. మరి మీ యోగాన్ని బట్టి, నక్షత్రాన్ని బట్టి ఈ 12 రాసుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ ఏ రాశి అందునా, ఏ రాశి నుంచి ఏ రాశి వరకు వాళ్ళ స్థితిగతులు మారుతున్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం అనేది ఎంతవరకు వచ్చింది, వాళ్ళ గడియలు ఎంతవరకు నడుస్తున్నాయి, వాళ్ళకి విద్యారంగంలో ఎంతవరకు వచ్చింది, మరి కుటుంబంలో కూడా కళ్యాణం కాకోకుండా చేతికాడుకొచ్చింది దూరం కావటం, మరి ఎన్నో రోజుల నుంచి పెళ్లి కావాల్సిన వాళ్ళు కూడా లేటుగా పెళ్ళిళ్ళు కావటం, మరి వాళ్ళకి విద్యా రంగంలో కూడా చదువులో కూడా చాలామందికి చదువులో కూడా కొంచెం బ్రేక్ కావటం, రాజకీయ విశేషాల్లో కూడా కొన్ని ఇబ్బందికరమైన సమస్యలు కొన్ని రావటం, ఇంట్లో మనశ్శాంతి లేకోకుండా ఉండటం, ఆరోగ్య సమస్యలతో కొంచెం సతమతం కావటం, ఇలాంటి సమస్యలతో చాలామంది సతమతమయ్యే వాళ్ళందరికీ ఇప్పుడు ఈ 12 రాసులకి గురించి నేను చెప్పబోతున్నాను. ఏ రాశికి ఎలా ఎలా ఉంటుందో అనేది మీరు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. మరి అది ఏ రాశికి ఏ టైం నుంచి ఏ టైం వరకు వాళ్ళకి కలిసి వస్తుందో అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాం. ఓం నమ శివాయ. కుంభరాశి 2026 మార్చి నెల. మరి ఈ మార్చి నెలలో ఉండాల్సిన ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలము, జీవిత బలము, స్థాన బలము. స్థాన బలం అనగా ఇల్లు. మరి వీళ్ళు ఎన్నో రోజుల నుంచి వీళ్ళు కలలుగానే కోరికలు నెరవేరే టైం దగ్గరికి వచ్చింది. మరి ఎన్నో రోజుల నుంచి బాడిగ ఇళ్లలో ఉంటూ ఎన్నో కష్టాలు పడుతూ, ఎన్నో బాధలు పడుతూ, ఎంత కష్టపడ్డా వీళ్ళ చేతిలో డబ్బు నిలబడుకోకుండా, మరి వీళ్ళు ఎన్నో రోజుల నుంచి అనుకున్న కోరిక అంటే ఒక ఇల్లు కట్టుకోవాలి, ఒక స్థానం, ప్రతి ఒక్క మానవుడు అనుకోవాల్సిన కోరికే ఇది. ఇది కొత్త కోరికేం కాదు. చాలామంది మేము కుబేరులు కావాలి, మేమంతా పెద్ద పెద్ద ఆస్తులు సంపాదించాలనేది చాలామందికి చాలా వరకు ఆలోచనలు ఉంటాయి. కానీ వీళ్ళకి ఏమిట్రా అంటే మాకు అంటూ ఒక స్థాన చరణ్యం అనగా స్థాన నిలయం ఉండాలి, మాకంటూ ఒక ప్రశాంతత అనేది ఉండాలి అనేది వీళ్ళ మనసులో అనుకున్న కోరిక. చాలా పెద్ద కోరిక. మరి ఆ కోరిక కూడా వీళ్ళకి నెరవేరకుండా ఒక ఇల్లు ప్రారంభం చేసినా అది మధ్యలో ఆగిపోవటం, ఒక విల్లు కట్టాలనుకునేటప్పుడు కూడా
అది ఫైనాన్స్ ప్రాబ్లం రావటం, దాంట్లో కొన్ని ఫైనాన్స్ ప్రాబ్లం వల్ల కొన్ని ఆగిపోవటం, కొన్ని డబ్బులు రావటం, కొన్ని డబ్బులు రాకోకుండా ఆగిపోవటం, అలాంటి కొన్ని సమస్యలతో వీళ్ళు చాలా వరకు సతమతమయ్యే వాళ్ళందరికీ ఇప్పుడు అద్భుతమైన విజయం అనేది ఒకటి రాబోతుంది. ఈ ఉగాది 19వ తారీఖు నుంచి నూతన సంవత్సరం నుంచి వీళ్ళకి నూతన పని, నూతన కార్యక్రమం, నూతన గృహ ప్రవేశము, నూతన కార్యక్రమం తప్పకుండా అభివృద్ధిగా అయ్యే మార్గం కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి వీళ్ళు ఎక్కువగా స్నేహానికి ఎక్కువ వెలివిస్తుంటారు. ఇంటిలో ₹1 లేకపోయినా కూడా బేటివాడు పని అనంగానే స్పీడు చేస్తుంటారు. వాళ్ళ పని అవలేలగా చేసి పెడుతుంటారు. ఇలా ఇంట్లో ₹1 ఉండదు. అలాంటి వాళ్ళు కూడా చాలామంది ఎదుటివాడి గురించి బాగుండాలి, వాడి యోగక్షేమాలు బాగుండాలని కోరుకునే మనస్తత్వం కలిగిన వాళ్ళు ఈ కుంభరాశి వాళ్ళు. మరి ఈ కుంభరాశి వాళ్ళు మనస్తత్వం చాలా సున్నితమైన మనస్తత్వం. ఏదైనా యథార్థంగా మాట్లాడతారు, ఉండదు ఉన్నట్టుగా కొబ్బరికాయ పగలగొట్టినట్టుగా మాట్లాడతారు. కానీ చాలామంది వీళ్ళని కరేపాకు మాదిరిగా వాడుకుంటుంటారు. వీళ్ళ అవసరాలను బట్టి, వీళ్ళ పనులు బట్టి వీళ్ళకి కొన్ని కార్యక్రమాలలో కొన్ని బ్రేక్ అయిపోతుంటాయి. అవి కూడా చేతికాడుకు వచ్చినాయి నోటి అందుకోకుండా బ్రేక్ కావటం, రావాల్సిన ఉద్యోగాలు ఆగిపోవటం, కళ్యాణాలు కూడా అనుకున్న కళ్యాణం కూడా లేటు కావటం, వచ్చిన స్త్రీలు కూడా ముఖము చూడటం, ఒకేని చెప్పటం, మళ్ళా వారం 10 రోజుల్లో మాకు ఏరియా కొంచెం బాగోలేదులని చెప్పటం, ఇలాంటి సంఘటనలు కొన్ని జరుగుతుంటాయి. కాబట్టి వీళ్ళ మీద కళ్యాణ దోషం, లగ్న దోషం అంటారు. మరి ఆ లగ్న దోషం వల్ల వీళ్ళకి కళ్యాణంలో ఇబ్బందికరమైన సమస్యలు ఎదురవుతుంటాయి. మరి వీళ్ళకి కళ్యాణ దోషానికి శాంత కట్టు కట్టుకోవాలి. మరి ఆ శాంత కట్టు కానీ వీళ్ళు కట్టినట్టుగైతే కళ్యాణంలో జయప్రదం, స్థానబలంలో విజయము, ఉద్యోగంలో అభివృద్ధి, చేసే కార్యక్రమాలలో ముందుకు వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి వీళ్ళు చిన్న వయసు నుంచి విద్యారంగం అనగా చదువులో మంచి విద్య సాధిస్తారు, ప్రజలలో మంచి నేమ్ సంపాదించుకుంటారు. కాబట్టి మరి వీళ్ళకి వ్యవసాయంలో మంచి అభివృద్ధిగా ఉంటుంది. మరి వ్యవసాయం కానీ బిజినెస్లో కానీ మార్పులు ఇప్పుడు కొన్ని రాబోతున్నాయి. ఉగాది నుంచి కొన్ని నూతన మార్పులు కొన్ని రాబోతున్నాయి. నూతన కార్యక్రమాలు కూడా కొన్ని అవలేలగా వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి వీళ్ళు ఎవరు ప్రేమిస్తారో వాళ్ళే వీళ్ళకి రివర్స్ అయిపోతుంటారు. వీళ్ళు అమ్మ అనగా పిలవగానే వాళ్ళకి అమ్మ అనే కనబడదు, అరే అనేటి కనబడుతుంటుంది. అయ్యా అనగానే అరే అనేటి కనబడుతుంటుంది. అమ్మ అనగానే హుసే అనేటి కనబడుతుంటుంది. ఆ విధంగా వీళ్ళు ఒక మంచి మార్గంలో పోతే చెడు మార్గంలో కొన్ని వచ్చేస్తుంటాయి. అలాంటిది చెడు మార్గాలు కొన్ని గ్రహదోష నిబంధనలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి వీళ్ళ మీద 2 గ్రహాలు ఘోషిస్తున్నాయి. మరి ఈ 2 గ్రహాలకి శాంతకట్టు కట్టినట్టుగైతే వీళ్ళకి ఎక్కడికి పోయినా కూడా మనశ్శాంతి, లక్ష్మీ శాంతి, గృహశాంతి అన్ని విధానాలుగా బాగుండాలి. మరి బంధువు మిత్రులతో కానీ, స్నేహితులతో కానీ, అన్నదమ్ములతో కానీ, అక్కజెల్లెలతో కానీ ఒక మంచి స్పందన సంపాదించుకుంటారు. కాబట్టి వీళ్ళకి లేనిపోయిన కొన్ని సంఘటనలు కొన్ని ఎదురవుతుంటాయి. మరి ఏది చేసినా కూడా చేతికాడుకు వచ్చింది నోటికి అందుకోకుండా పోతుంటుంది. మరి వీళ్ళ మీద ఈ 2 గ్రహాలని శాంతబద్ధంగా కట్టడి కట్టినట్టుగా అయితే ఇలా జీవితంలో గొప్పవాళ్ళు అవుతారు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఎక్కడికి పోయినా కూడా అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి ఎరుపు వస్త్రాలు కానీ, మంగళవారం కానీ, గురువారం కానీ కటింగు సేవింగు చేయకూడదు. కాబట్టి ఏ బిజినెస్ కానీ, ఏ వ్యాపారమైనా కానీ మంగళవారం రోజున ప్రారంభం చేయాలి. ఎందుకంటే మీరు చేయాల్సిన కార్యక్రమం ఏమిటంటే కటింగు, సేవింగు మంగళవారము, శనివారము, గురువారం ఈ 3 రోజులు చేయొద్దు. మీరు ఒక వ్యాపారము, ఉద్యోగము చేసే బిజినెస్ ఏ పనైనా సరే మంగళవారం రోజు మొదలు పెట్టండి. తప్పకుండా మంచి స్పందన మీకు ఎదురవుతుంది. లక్ష్మి నిలబడుతుంది. చేసే కార్యక్రమాలు ముందుకు అవుతాయి. మరి మీ మనసులో కొన్ని కోరికలు ఆలోచిస్తున్నారు. మరి కొత్త కార్యక్రమాలు ఎదురవుతాయి.
యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి అభివృద్ధి రాబోతుంది. మరి సినీ ఫీల్డ్లో కానీ, మరి రాజకీయంలో కానీ, మరి సీరియల్ దాంట్లో కానీ మంచి మంచి మార్పులు, మంచి అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా అతి దగ్గరలో ఉన్నాయి. మరి మీరు ఎక్కడెక్కడో పోయి నిరాశ చెంది ఎన్నో పూజలు చేసుకొని ఏ పని కాక బాధపడుతూ ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టుకైతే అసలు మీ జాతక యోగం ఎలాగుంది, మీ నక్షత్ర గడియలు ఎంతవరకు వచ్చినాయి, అసలు సమస్య ఏముంది అనేది మీ గురించి మొత్తం పరిష్కరించి చూసి చెప్పగలుగుతాము. ఏ సమస్యకైనా కూడా ఒక పరిష్కారం మన దగ్గర దొరుకుతుంది కాబట్టి తప్పకుండా మనల్ని సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.